అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అయితే మీరు ఆ ఉద్యోగం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇన్నేళ్ళు 20 ఏళ్ల రాజకీయ జీవితం చూసి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పర్లేదా? అప్పుడు బలవంతంగా ఎందుకు తీసుకొచ్చిండ్రు అనుకున్న తర్వాత ఇప్పుడు తీసుకురావడం మంచిదే. చాలాసార్లు ఏడ్చుకున్నా కూడా, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే చచ్చేవరకు ఎంబడి ఉంటుంది కదా అని. పెన్షన్ వస్తుంది ఆ తర్వాత వస్తుంది పిల్లలకు. ఈయన ఏం చేయకపోయినా పిల్లలకి నేనన్నా ఇంత చేసి పెట్టే శక్తి నాకు ఉంది కదా అని అనుకుంటుండే. చాలాసార్లు ఏడ్చిన, బాధపడ్డా. ఏమనేది అప్పుడు? అవన్నీ వేస్ట్, నువ్వు వేస్ట్ ఏం లాభం చెప్పు, నీ ఆరోగ్యం పాడైతే రోగాలు వస్తే తప్ప నేను మాత్రం మారని చెప్పేసి అంతే. అర్థమైపోయింది. మెల్లిమెల్లిగా మీరే ట్యూన్ అయినరు. మా పాప సపోర్ట్ ఇక తర్వాత ఆమె తెలివి వచ్చింది ఇంటర్ తర్వాత అన్ని అర్థం చేసుకొని ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు మ్యారేజ్ అయిపోయిందా మా పాపకి, మా పాప ఇప్పటికీ సపోర్ట్ అన్ని ఆమె చూసుకుంటుంది. మెయింటెనెన్స్ ఇంట్లో నాకు ఏం తెలియదు, ఆమె చూసుకుంటుంది. ఫస్ట్ నిర్మల గారి కంటే కూడా మీ పాప జయ పేరే వినిపించింది. తనే వారసురాలు అనేది ప్రొజెక్ట్ అయింది. తనే అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవాళ్ళు. జగ్గారెడ్డి గారు లేని ప్లేస్ లో వెళ్ళని ప్లేస్లకు తనే వెళ్ళేది. ఎందుకు సడన్ గా మీ పేరు వచ్చింది తెర మీదకి? పాప ఏమందంటే, నా సొంత లైఫ్ ఒక 15 years తర్వాత నేను ఎంటర్ అవుతాను అన్న, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ ఇదిగా నేను ఎంజాయ్ చేయాలి అనేసరికి నన్ను ముందుకు తీసుకొచ్చింది అంతే. ఆమె ఎప్పటికైనా ఆమె. మీకు ఓకేనా? ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా మీ క్యాండిడేట్ మీరే కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినా రేవంత్ వచ్చినా అసలు నేను వినను, నెక్స్ట్ మా నిర్మలనే ఉంటది, మా ఆవిడే ఉంటది అన్నప్పుడు ఒప్పుకున్నా. ఇంకా అలవాటు అయిపోయింది తిరుగుడు బయట. ఓకే చేయగలుగుతాను. నాకు కూడా కోరిక ఉండే ఇక్కడ వచ్చిన గ్రీన్ పెన్, కానీ నేను డ్యూటీ చేసేటప్పుడు నాకు ప్రమోషన్ వస్తుండే, గ్రీన్ పెన్ వస్తుండే, నువ్వు అనవసరంగా నన్ను ఏదో చెత్తలో పడేసినావు అని అంటే, సరే నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి ఎమ్మెల్యే అని చెప్పిండు. కానీ ఈ పోస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు 2 బాధ్యతలు ఉన్నాయి, అటు పార్టీని చూసుకోవాలి, ఇటు ప్రభుత్వాన్ని కూడా చూసుకోవాలి. మీరు మా జిల్లాలో నాయకులు చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. అంటే ఒక ఆడపిల్లగా ఉన్నానో ఏమో తెలియదు డీసీసీ, కానీ దామోదర్ రాజనరసింహ కానివ్వండి, సురేష్ శెట్టి గారు, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్, వీళ్ళంతా 5 కాన్స్టిట్యున్సీ వాళ్ళు నన్ను ఏది చెప్పినా నన్ను తప్పు పట్టారు. వాళ్ళు అమ్మొస్తే చాలా అంటారు తప్ప ఏది చెప్పినా వాళ్ళు ఓకే, నేను ఏది అడిగినా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధం. అంతే, కాంట్రవర్షన్ అయితే మా జిల్లాలో లేదు. బట్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. కాంగ్రెస్ అంటేనే డిఫరెంట్ గ్రూపులు అనేది ఉంటుంది, వాటన్నిటిని మళ్ళీ ఏకం చేసుకుంటూ. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకరు హెల్త్ మినిస్టర్ ఉన్నారు, ఒకరు ఎంపీ ఉన్నారు, వాళ్ళందరినీ కలిసి మళ్ళీ వాళ్ళకు క్యాడర్ ఉంటుంది, వాళ్ళని గౌరవించుకోవాలి ఉంటుంది. అట్లా కొంచెం జగ్గారెడ్డి గారి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఏ గ్రూపులకు తావేయదు. మళ్ళీ ఏదైనా ఉంటే జగన్న మళ్ళీ ఇన్వాల్వ్ అయితే కష్టం అని చెప్పి కొంచెం ఉంటుంది అది. ఇప్పుడు టీజీఐఏసీ చైర్పర్సన్ యాక్చువల్గా మిగతా వాటన్నిటికంటే కూడా ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందులోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉంటుంది. ఏమనిపించింది టీజీఐఏసీ అనగానే మీకు? ఫస్ట్లో ఏం అర్థం కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఇది అసలు గవర్నమెంట్కి ఏది ఉన్నా కానీ దీనివల్లనే మరి సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ ఫైనాన్స్కి. ఇప్పుడు ఏ మినిస్టర్ కానివ్వండి, సీఎం కానివ్వండి, ఏదున్నా వాళ్ళు కూడా నాకు కూడా ఏదైనా ఉంటే డౌట్ ఉంటే కూడా వాళ్ళు కూడా చెప్తుంటారు, ధైర్యం ఇస్తుంటారు. కాబట్టి అంత పెద్దగా బాధ్యతగా నాకేం ఫీల్ అవుతలే, సపోర్ట్ ఉంది కాబట్టి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రు, అందరూ ప్రపంచ దేశాల నుంచి వచ్చిండ్రు, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చిండ్రు. ఫస్ట్ అది మీ ఆధ్వర్యంలో జరిగింది, ఎట్లా అనిపించింది అప్పుడు? అసలు భారతదేశంలో ఇప్పటివరకు అట్లాంటి ప్రోగ్రామ్ అయితే ఎవరు పెట్టలేదు, సక్సెస్ కాలేరు అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మన తెలంగాణ గడ్డ అంటేనే అన్నిటికీ వాతావరణాలకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలను పోలిస్తే మన రాష్ట్రంలో అన్నిటి కూడా అంటే ఇండస్ట్రీలు పెడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానివ్వండి, మంచి ప్లేస్ అనేది మంచి వాయిస్ వెళ్ళిపోయింది గ్లోబల్ సమ్మిట్లో. కాబట్టి మంచి డెలికేటర్స్ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత ఈజీగా మమ్మల్ని క్యాచ్ చేసి మాకు ఇంత మంచి సదుపాయం ఇచ్చిన చాలామంది అప్రిషియేట్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఆ తర్వాత 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నప్పుడు మళ్ళీ వాటిని గ్రౌండ్ చేసి చూపించాలా, అవన్నీ నిజంగా పరిశ్రమలు వచ్చినాయా లేదా ఊరికే సంతకాలు చేసుకున్నారా, వచ్చిన వాళ్ళ జెన్యూనేనా కాదా, ఇవన్నీ మళ్ళీ ఫాలో అప్లు కూడా చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ కూడా సీఎం గారు అన్నీ ఏమంటారు
గ్రాఫింగ్ చేసుకున్నాకనే స్టార్ట్ చేసిండ్రు. 4th సిటీలో అయితే చాలా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్, హైటెక్ సిటీ, తర్వాత 4th సిటీ. 4th సిటీలో అసలు మనం ఊహించని విధంగా కొన్ని రోజులు, అంటే ఒక 5-10 ఇయర్స్లో అసలు ఊహించలేము. ఇప్పుడున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ఎట్లయితే ఏర్పాటు చేసినామో దానికి ఇప్పుడు ఊహించిన దానికంటే కళ్ళతో చూస్తే అసలు మన ఆనందం అంత బాగుంటుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉండదు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఉండదు. ఫైనాన్స్గా రాష్ట్రం కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ అన్నాం, భారత్ సిటీ, 4th సిటీ, ఇవన్నీ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. పక్కనే ఉంది, మాకు ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ అయింది, ఇక్కడే భారత్ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అనే దాంతో చుట్టుపక్కల వెంచర్లకైతే విపరీతంగా భూములకి రెక్కలు వచ్చినాయి అక్కడైతే. అందులో హైవే కూడా అక్కడే ఉంది, మరి ఓఆర్ఆర్ పక్కన ఉంది, ఓఆర్ఆర్ పక్కనే, మరి శంషాబాద్ కూడా దగ్గరే ఉంది. అన్నిటికీ అనుకూలమైన ప్లేస్. ఇప్పుడు అక్కడ ఒకప్పుడు ఏమీ లేకుండే కానీ ఇప్పుడు ఆ పేరు చెప్పడంతోనే అక్కడ రేట్లు పెరగడం, డెవలప్మెంట్ కూడా అట్లాగే ఉంటాయి. సో రెగ్యులర్ గా వెళ్ళి విజిట్ చేసి వస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తున్నారా మీరు? మళ్ళీ వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళినా, కానీ ఇక్కడ మీటింగ్ లో డిస్కషన్ అవుతుంటది, అప్పుడు నాకు తెలుస్తుంటది. ఇప్పుడు టీజీఐఏసి అంటేనే భూములు, పరిశ్రమ భూములు. ఇప్పుడు మనకు కోకాపేటలో ఎకరా 100 కోట్లు అన్నా లేదు, వెరీ రీసెంట్ గా ఎకరా 170 కోట్లు, ఒక ఎకరాకి 170 కోట్లు అన్నా అవన్నీ కూడా వచ్చినవి మీ అండర్ లో ఉన్నటువంటి భూములకే వస్తుంటాయి. సో ఇప్పుడు అట్లాంటి భూముల్ని మిగతా చోట్ల ఇచ్చినట్టుగా కాకుండా అమ్మేసుకుంటున్నారు. తెలంగాణ ఖజానాకి డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి భూముల్ని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనే మాట ఉంది కదా. అవును, వాస్తవం అది. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులను కూడుపుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు అని చెప్పినాం కదా, దాన్ని కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రజలకు ఇస్తూ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంది రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఆపట్లేదు, బిల్లులన్నీ ఇస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నా అంటే మేము ఇందిరమ్మ ఇండ్లు ఓపెనింగ్కి వెళ్తే వాళ్ళ ఆనందం చూస్తే అసలు నిజంగా కడుపు నిండిపోతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలే మేము స్లాబ్ ఇల్లు కట్టుకుంటాము, ఉంటాము, ఒక బెడ్రూము, హాలు, కిచెన్, బాత్రూమ్ అంటే చక్కగా అలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నామంటే కూడా మా డిపార్ట్మెంట్ కూడా సహకారం ఉందని నాకు ఆనందం అనిపిస్తుంది. సో బట్ ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని పరిశ్రమల కోసమో డెవలప్మెంట్ కోసమో చేయకుండా అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకోవడం వల్ల వచ్చేదేంటి? మీ దగ్గర ఉన్న భూములన్నీ డెవలప్మెంట్ కోసం కదా, రాష్ట్రం కోసం కదా, రాష్ట్రం నడపడానికి అమ్ముకోమని ఎవరు చెప్పిండ్రు అనే ఒక మాట ఉంది కదా. గత ప్రభుత్వం కూడా చేసింది కదా, అప్పుడే కదా 100 కోట్లకు కోకాపేటలో వాళ్ళు కూడా అమ్మిండ్రు కదా. అనడం కాదు కానీ మరి వాళ్ళు చేసిన మోపెడు మోస్తున్నది కదా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, అది కూడా వాళ్ళు గ్రహించాలి కదా. మరి ఏదైనా చేస్తేనే కదా ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు పరిశ్రమల కోసమే పెడుతున్నారు. ఇప్పుడు పరిశ్రమలు వస్తే రాష్ట్రానికే మరి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇన్ని వేల కోట్ల ఎకరాల భూములు అనేవి ఉన్నాయి కదా, మరి వాటన్నిటినీ కూడా అన్యాక్రాంతం అవ్వకుండా, కబ్జాలు కాకుండా ఇవన్నీ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడ పరిశ్రమలు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక అపోజ్ అనేది రాకుండా, ఆందోళనలు, ర్యాలీలు ఇట్లాంటివి తీయకుండా, నిరసనలు లేకుండా చూసుకోవాలి. అన్నిటిని మళ్ళీ కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ముందుకు పోవాలి కదా. సీఎం గారు ఒకటే చెప్తున్నారు, పంట పండే భూములను టచ్ చేయొద్దు, పంట లేకుండా బీడు భూములుగా ఉన్న వాటినే, అది కూడా అసైన్ ల్యాండ్ కానీ పట్ట కానీ అట్లా తీసుకోండి, కానీ ప్రజల్లో మాత్రం ఆందోళన రాకుండా చూడమని చెప్పింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అదే చూస్తుంది. ఎక్కడ వెళ్ళినా పంటలు లేకుండా పొలమే. వాళ్ళు ఒకవేళ పంటలు ఉన్న అసైన్ ల్యాండ్ ఇవ్వాలనుకున్న వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తేనే పోవాలి, బలవంతంగా లేదు. ఒకవేళ డిమాండ్ చేస్తే కూడా వాళ్ళు కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ అంత చేయట్లేదు. ఒక ప్లాట్ ఇస్తే ఎకరానికి ఒక ప్లాట్ ఇవ్వమని అడుగుతున్నారు. దానికి సేమ్ గా ఒప్పుకున్నారు కూడా, ఒక ప్లాట్ ఇస్తున్నారు. మరి గవర్నమెంట్ వాల్యూని బట్టి 3 వంతులది కూడా రేటు కట్టిస్తున్నారు. అట్లని అన్యాక్రాంతంగానికి గత ప్రభుత్వము చేసింది ఏంటంటే ధరని తీసుకొచ్చి దరిద్రాన్ని పెట్టింది. ప్రజలందరూ కోట్ల చుట్టూ తిరిగినా ఒక్క పని కూడా కాలేదు. ప్రాణాలు పోయినాయి, దాన్ని ఎంజాయ్ చేసుకోలేరు, వాళ్ళు పంట పండించుకోలేని పరిస్థితిలో. ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది గవర్నమెంట్, చక్కగా అసలు వాళ్ళ బౌండరీ వేసిస్తుంది. ఆ బౌండరీ వేసిన తర్వాత కూడా ఆధార్ కార్డు లాగా భూధార్ కార్డు ఇస్తుంది. ఆ కార్డు అమెరికాలో ఉండని, ఎక్కడ ఉండని, ఎవ్వరు కూడా టచ్ చేయడానికి లేదు, ఈజీగా తెలిసిపోతుంది. అంత
సునాయాసంగా ప్రజలకు చేసి పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, భారత్ స్టార్ట్ అయింది. ప్రతి గ్రామాల్లో పల్లెలో అన్ని ఊర్లలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి సర్వే చేయడం జరుగుతుంది. ఉన్న రేటుకి 10 నుంచి 12% ఎక్కువ పెంచి దాన్ని అమ్ముతున్నారు. మిగతా స్టేట్లో అయితే ఎకరాకి 99 పైసలు ఇచ్చి వాటిని తీసుకుంటున్నారు. ఎందుకంటే నామినల్గా మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి అనే భావన ప్రతి చోట కనిపిస్తుంది. బట్ తెలంగాణలో మాత్రం ఉన్నదానికి ఇంకా 10 నుంచి 12% పెంచి వాళ్ళకి ఇస్తున్నారు అనే ఒక మాట ఉంది కదా. అన్నిటికీ సౌలత్ ఉంది మన తెలంగాణ రాష్ట్రం. ఏది పెట్టుకున్నా సక్సెస్. మరి ఎక్కడ కూడా తుఫాన్లు రావు, మునిగిపోవు, మన దగ్గర సముద్రం లేదు, ఏవీ లేవు. కాబట్టి మంచి తెలంగాణలో పరిశ్రమ పెడితే నష్టం జరగదు, అన్నిటికీ అనుకూలం ఉందని రేట్ ఎక్కువగా వస్తున్నారు. బట్ మీ మీద ప్రెషర్ ఉంటుందమ్మా. ఎట్లా? ఇప్పుడు జగ్గారెడ్డి గారు సైలెంట్గా ఉంటారు, కాకపోతే మీకున్నటువంటి కార్యకర్తలు లేకుండా మీ ప్రభుత్వం దగ్గర నుంచో మీ వాళ్ళు కావలసిన వాళ్ళు ఎవరైనా దీని మీద సంతకాలు పెట్టండి, ఇది అయ్యేట్టుగా చూడండి, ఇట్లాంటివి ఆ భూములు ఇవ్వడానికో తక్కువ ధరకు తీసుకోవడానికో. ఓకే, అట్లే ఉండదు. ఏదైనా లీగలే. లీగల్ లేకపోతే అసలు టచ్ చేయము. ఈవెన్ కలెక్టర్ చెప్పినా, ఆర్డీఓ చెప్పినా, ఎంఆర్ఓ చెప్పినా లీగల్ ఉంటే వాళ్ళ ప్రాసెస్ చేయండి అని ముందే చెప్తాం మేము. వాళ్ళు ఏదో ప్రెషర్ పెడితే, మేమేదో చెప్పితే, మీరేదో చేస్తే మీరు బదలాం కావద్దు, మాకు కూడా చెడ్డ పేరు తేవద్దని ముందే చెప్తాం. ఇప్పుడు గత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ అనేది తీసుకొచ్చింది. ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐయో ఇంకెవరైనా ఒక పరిశ్రమ పెట్టాలి అనుకుంటే సింగిల్ విండోలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్లు అందులోనే వచ్చేస్తే డిఫరెంట్ ప్లేసుల్లో తిరిగిపోకుండా విత్ ఇన్ నో టైంలో వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ వస్తాయని. బట్ ఇప్పుడు మాత్రం విపరీతమైనటువంటి లాబియింగ్ అనేది జరుగుతుంది. బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రెషర్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యన ఎందుకు వినిపిస్తున్నాయి? అట్లా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ప్రెషర్ అయితే ఎక్కడా లేదు. మేము ఇచ్చేది ఏంటి, ఆల్రెడీ ఆన్లైన్లోనే పెడుతున్నాము. ఆన్లైన్లో రేట్ ఉంటుంది, ఆన్లైన్లోనే వాల్యూ భూమి ఎంత ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి వస్తారు. ఇక్కడ వచ్చి ఫైటింగ్ చేసి అయితే ఏమి ఉండవు. క్లియర్ కట్గా ఆన్లైన్లో చూసుకొని వస్తారు ఎవరు. వాటి ఏం ప్రెషర్ ఉండదు. అందులోనూ పర్టికులర్గా మహిళలు ఉన్నారు అంటే పర్లేదులే, వీళ్ళకి చెప్తే కొంచెం యాక్సెప్ట్ చేస్తారు, మాట వింటారు, ఒక్కో రకంగా లొంగిపోతారు, భయపడతారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టాలి అనేది. అందులో మీ దగ్గర ఉన్నటువంటి ఇంత ఖజానా డబ్బు అనేది ఇంకెక్కడా లేదు కాబట్టి ఓకే, మీ మీద ఎక్కువ ప్రెషర్ అని అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉండదు. ఎక్కడ కూడా రాలేదు నాకు, అట్లాంటి ఎదురే కాలేదు. ఏదైనా సాఫ్ట్గానే వెళ్ళిపోతుంది. ఓకే, రాజకీయాలు మహిళలు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో 50-50. అసలు ఎక్కడ చూసినా సర్పంచులు చూడండి, మున్సిపల్ కౌన్సిలర్ చూడండి, 50 కాదు 60 ఉన్నాం. జనరల్ సీట్లో కూడా మహిళలు గెలిచి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళలు అన్ని కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. ఇంట్లో ఎట్లా ఉంటుందో బయట కూడా అదే, అంటే ఓపిక్గా ఇంట్లో ఏది లేకున్నా ఏది ఉన్నా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎట్లా దాన్ని మనం పైకి రావాలి అన్న ఆలోచన ఎట్లా చేస్తారు. ఇప్పుడు బయట కూడా మహిళ వచ్చి అదే ఆలోచన చేస్తారు. ఇప్పుడు వార్డ్ మెంబర్ కౌన్సిలర్ ఉన్నాయనుకోండి, కౌన్సిలర్గా నేను ఏం చేయాలి, ఈ పని చేయాలి, మాట ఇచ్చిన అనేది ఒక ఇది ఉంటుంది. మాట పడదా మహిళ ఏదన్నా అంటే మళ్ళీ మాట అనేది తెచ్చుకోదు. కాబట్టి చాలా రాష్ట్రంలో నాకు చాలా మంచిగా అనిపించింది. కౌన్సిలర్ కాదు, చైర్మన్లు కూడా చాలా మంది, ఈసారి మహిళలే చైర్మన్ చాలా మంది ఉన్నారు. మరి సీఎం గారు కూడా చెప్పారు, ప్రతి మహిళను కోటీశ్వరాలు కావడానికి ఇవే కారణాలు. పదవులు ఇవ్వడం, వాళ్ళకి గ్రూపులలో అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం, ఒక ప్రోత్సాహం. మహిళలకి ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏమని గొడవలు అవుతున్నాయంటే అందరికి అవసరం పోతున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, రకరకాల ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళల స్వేచ్ఛ ఇవ్వడంతోనే మంచి ఆనందంగా ఉన్నారు నిజంగా.